ఉపాధ్యాయులారా, సహ విద్యార్థులారా, శ్రోతలారా, ఈరోజు మనం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మహాకవి శిఖరాగ్రుడైన శ్రీనాథుడి గురించి తెలుసుకుందాం. పరిచయం. తెలుగు సాహిత్యం అనేది ఎన్నో శతాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రతి యుగంలోనూ ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో 14వ శతాబ్దంలో నిలిచిన శ్రీనాథుడి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయనను తెలుగు ప్రజలు కవీంద్రుడు, కవి సామ్రాట్, కవీంద్రకుల తిలకుడు అని గౌరవంగా పిలిచారు. చివరలో జన్మించాడు. ఆయన మొదట కవిత్వం ద్వారా తన ప్రతిభను చూపి ఆ తరువాత ఆంధ్ర దేశాల్లోని పలు రాజ మహారాజుల ఆశ్రమాన్ని పొందాడు. ఆయనకు కావ్యం అంటే అమితమైన మమకారం ఉండేది. సాహిత్యం పట్ల ఆయనకున్న ఆత్మవిశ్వాసమే ఆయన వ్యక్తిత్వానికి ప్రధాన లక్షణం. చేశాడు. వాటిలో ముఖ్యమైనవి శృంగార నైతులు. ఇది అలంకార సౌందర్యానికి ప్రతీకగా మనకు శృంగార రసం అపూర్వంగా కనిపిస్తుంది. ఇందులో ఆయన శైవభక్తిని ప్రతిబింబించారు. పల్నాటి వీర చరిత్ర. ఇందులో వీరరసం ప్రతిభాసమై ఉంది. పల్నాటి హరిశ్చంద్ర నాటకము సత్యనిష్టతకు నిదర్శనం. అలాగే ఆయన మరెన్నో ప్రబంధాలు, నాటకాలు రాశారు. శ్రీనాథుని కవిత్వంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. అలంకార వైభవం. ఆయన పద్యాల్లో యమకాలు, శ్లేషాలు, రూపకాలు విస్తారంగా ఉంటాయి. రస వైవిధ్యం. శృంగారం, వీరరసం, శాంతరసం, హాస్యం ఇలా అన్ని రకాలను ఆయన సమర్థంగా వ్యక్తీకరించారు. ఆత్మగౌరవం. రాజుల ఆశ్రయంలో ఉన్న తన కవిత్వాన్ని ఎప్పటికీ తక్కువ చేసి చూడలేదు. ఒక సందర్భంలో నేనొక కవి, రాజు ఒక క్షత్రియుడు, ఇద్దరికి సమాన గౌరవం ఉందని చెప్పి తన గర్వాన్ని చూపించాడు. శ్రీనాథుడు కేవలం కవిత్వానికే పరిమితం కాలేదు. ఆయన సాహిత్యం సమాజంపై గాఢమైన ప్రభావం చూపింది. కవులకు గౌరవం రావడానికి కారణమైన వారిలో ఆయనొకరు. కవిత్వాన్ని ఒక కళగా మాత్రమే కాగా గౌరవప్రదమైన వృత్తిగా నిలబెట్టిన వాడు శ్రీనాథుడు అని చెప్పవచ్చు. జీవిత కాలంలోనే అపారమైన కీర్తిని సాధించాడు. తెలుగు సాహిత్యానికి ఆయన తెచ్చిన కీర్తి వలె ఆ కాలంలోనే ఆయనకు కవీంద్ర అనే బిరుదు లభించింది. ఆయన రచనలు నేటికి పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి.